హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. ఇక ఫ్రైడే రోజు అయితే ఒక మంచి ర్యాలీ విట్నెస్ చేసామో ఆ కంటిన్యూషన్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది చెప్పాలి. సో ఈ రోజు మనకి మండే ఫస్ట్ డే ఆఫ్ ద వీక్. సో ఫ్రైడే ఏవైతే కాంపోనెంట్స్ ఆర్ ఏ సెక్టర్ అయితే ఒక మంచి ర్యాలీ రావటం చేసామో, ఆర్బీఐ ఎప్పుడైతే రేట్ కట్ చేసిందో అక్కడి నుంచి ఈ రోజు అదే సెక్టర్ లో ఫాలో అండ్ బయింగ్ రావటం చూస్తున్నాం. సో నిఫ్టీ కనుక మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ అబౌట్ 157 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవటం చూసాం. అఫ్ కోర్స్ అదే హై అని అనుకోవాలి ఈ రోజు 25,160 ఏదైతే ఉందో, అండ్ ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 25,116. సో ఆల్మోస్ట్ దాని పైన ఓపెన్ అయింది. బట్ ఐ థింక్ హైయర్ లెవెల్స్ కొద్దిగా సెల్లింగ్ కి అట్రాక్ట్ గురైందని చెప్పాలి. ఇఫ్ నాట్ ఫినాన్షియల్ అదర్ నేమ్స్ లో కొద్దిగా సెల్లింగ్ రావడంతో నిఫ్టీ 25,100 మార్క్ పైనే క్లోజ్ అవటం చూసాం. అంటే ప్రీవియస్ హై ఏదైతే ఉందో 25,116 ఈ రోజు ఎక్స్టెండింగ్ టాప్ అనేది ఫామ్ అవటం చూసాం. ఒక 50-60 పాయింట్స్ ఏదైతే ఇవాటి హై చూసాం. సో ఇలాంటి ఫార్మ్స్ వచ్చినప్పుడు మేబీ ఒక మైనర్ టాప్ ఆర్ ఒక షార్ట్ టర్మ్ టాప్ అనేది ఫామ్ అవుతుందని మనకి ఇండికేషన్ ఇస్తుంది. బట్ ఏదైనప్పటికీ మనం గత కొన్ని రోజులుగా అనుకుంటున్నాం, ఐ థింక్ లాస్ట్ 1.5 మంత్ నుంచి అనుకుంటున్నాం 25,236 ఏదైతే అక్టోబర్ హై ఉందో అది దాటితేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ నిఫ్టీ డిసైసివ్లీ 25,234 పైన క్లోజ్ అయింది అంటే కనుక మేబీ అక్కడి నుంచి ఒక 1,000 పాయింట్స్ ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో 26,277 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ మనకు ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఇమీడియట్లీ వెళ్ళిపోయినా కూడా ఆ లెవెల్స్ అనేది ఓపెన్ అప్ అవుతాయి. ఏదైనప్పటికీ అప్ సైడ్ ఏదైతే ఉందో ప్రాబ్లీ 25,234 క్రాస్ అయినాకే బ్రేక్అవుట్ వస్తుంది అనుకుంటున్నాం. బట్ డౌన్ సైడ్ కూడా సిగ్నిఫికెంట్లీ అప్పర్ సైడ్ కి రావటం చూస్తున్నాం. సో మనం ఇంతకుముందు ప్రాబ్లీ ఏదైతే 24,400 ఉందో అది కాస్త ఇప్పుడు 24,715 కి ఒక మేజర్ సపోర్ట్ ఇన్ షార్ట్ టర్మ్ మనకి రావటం చూస్తున్నాం, విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్. ఆఫ్ కోర్స్ ఈ 300-400 పాయింట్స్ విత్ ఇన్ ఏ మినిట్స్ ఆర్ విత్ ఇన్ సింగిల్ డేస్ ఫాల్స్ రావటం చూసాం. సో అలాంటి ఫాల్స్ వచ్చినా కూడా దెర్ ఇస్ నో ఆశ్చర్యం అయితే ఏం లేదు. బట్ డెఫినెట్ గా 24,440 ఏదైతే స్వింగ్ లో ఉందో మనకి ప్రాబ్లీ 22nd మే రోజు రావటం చూసాం, అదొక గ్రేట్ సపోర్ట్ గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ 24,715 అండ్ 24,462 దగ్గర మనం డిమాండ్ జోన్ అంటాం. అదేవిధంగా సప్లై జోన్ చూస్తే కనుక 25,234 నుంచి 25,600 ఈ 350 పాయింట్స్ ఏదైతే ఉందో అదే మనం సప్లై జోన్ గా పరిగణిస్తాం. సో ఈరోజు నిఫ్టీ కాంపోనెంట్స్ లో మనం చూస్తే కనుక బిఎఫ్ఎస్ఐ నేమ్స్ చాలా చాలా ఫామ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇన్ఫాక్ట్ జియో ఫైనాన్స్ బిగ్గెస్ట్ గెయినర్ అబౌట్ 3.5% దాకా పెరగటం చూసాం. దాని తర్వాత కోటక్ బ్యాంక్ అండ్ బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ లాంటి స్టాక్స్, ఇన్ఫాక్ట్ యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా మోర్ దాన్ 2% పెరగటం చూసాం. కొన్ని ఎఫ్ఎంసీజీ నేమ్స్ ఐ థింక్ ట్రెంట్ లాంటివి కొద్దిగా అప్ మూవ్ రావటం చూసాం. ఆటో నేమ్స్ లో హీరో మోటార్ లాంటి స్టాక్స్ కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అన్ని కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, బిఏ లాంటి స్టాక్స్, పవర్ గ్రిడ్ లాంటివన్నీ కూడా. ఇక కోర్ సెక్టర్ లో ఏదైతే గత కొంతకాలంగా సెల్లింగ్ చూసాం, గ్రాసిమ్ లాంటి స్టాక్స్ లో కొద్దిగా పాజిటివిటీ రావటం చూసాం. ఇన్ఫాక్ట్ ఈరోజు ఐటీ యాజ్ ఎ సెక్టర్ రొటేషన్ ఐ థింక్ ఐటీలో కూడా ఒక మంచి బయింగ్ రావటం చూసాం. ఇన్ఫాక్ట్ డిఫెన్స్ నేమ్ ఫార్మా కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక వీక్ అయిన నేమ్స్ లో కొన్ని బ్యాంక్స్ వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేయడం చూసాం. సో ఐసిఐసిఐ బ్యాంక్ 1.7% క్రాక్ అవటం చూసాం. బిఫోర్ దట్ ఎటర్నల్, ఎక్స్వైల్, జొమాటో ఇది ఈరోజు 1.9% దాకా కూడా పడుతుంది చూసాం. దీనికి ప్రధాన కారణం ర్యాపిడో ఏదైతే సర్వీస్ ప్రొవైడర్ ఉన్నారో వాళ్ళు 50% ప్రైస్ లో ఏదైతే జొమాటో అండ్ స్విగ్గీ ఛార్జ్ చేస్తున్నాయో 50% ఆఫ్ ద డెలివరీ ప్రైస్ కి వాళ్ళు చేస్తామని వార్త రావడంతో అక్కడ సెల్లింగ్ రావడం చూసాం. ఇక కొన్ని అదానీ గ్రూప్ నేమ్స్, అదానీ పోర్ట్ లాంటి వీక్నెస్ అనేది స్లైట్లీ ఎగ్జిబిట్ చేయడం చూసాం. అదానీ, అపోలో హాస్పిటల్ అండ్ డాక్టర్ రెడ్డి ఐ థింక్ స్వల్పంగా వీక్ అయ్యాయి. ఇట్స్ ఓన్లీ ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పుకోవచ్చు. ఇక బ్యాంకింగ్ లో ఇందాక అనుకున్న ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి నెగటివ్ గా మనం ట్రేడ్ అవటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఐ థింక్ ఈవెన్ సిమిలర్ స్టోరీ. ఇక్కడ కూడా 57,000 పైన ఓపెన్ అవటం చూసాం. గ్యాప్ అప్ ఆఫ్ ఆల్మోస్ట్ అబౌట్ 450 పాయింట్స్ అండ్ అదే హై రావటం చూసాం ఈరోజు. సో ఒక 57,000 మార్క్ అనేది ఒక అచీవ్మెంట్ లాగా రావటం చూసాం. మనం అనుకున్నాం గతంలో కూడా 56,098 ఏదైతే ఏప్రిల్ లాస్ట్ వీక్ లో వచ్చిందో అది ఆల్మోస్ట్ జూన్ ఫస్ట్ వీక్ వచ్చేసరికి ఒక 1,000 పాయింట్స్ కూడా పైకి వెళ్ళిపోవడం చూసాం. ఆఫ్ కోర్స్ ఇది విత్ ఇన్ 2 days అయింది బికాస్ ఆఫ్ ద క్యాటలిస్ట్ ఫ్రమ్ ఆర్బీఐ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రైడే 55,534 లో ఉన్న బ్యాంక్ నిఫ్టీ రోజు 57,000 అంటే 1,500 పాయింట్స్ విత్ ఇన్ 2 సెషన్స్ పెరగడం చూసాం. న్యాచురలీ కన్సాలిడేషన్ ఉంటుంది. గ్యాప్ ఏదైతే ఉందో అది ఫిల్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇనిషియలీ 56,695, ఇన్ఫాక్ట్ ఈ రోజు లో కూడా 56,792.
అంటే ఒక 80-90 పాయింట్స్ గ్యాప్ ఒకటే అది ఫిల్ చేసే టైం ఉంది దానికి. ఇంకా ఇంకా కొద్ది వీక్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇనిషియల్లీ ఫస్ట్ సపోర్ట్ మనకి ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 56,098, అంటే 56,100 దగ్గరే ఉండే ఛాన్స్ ఉంటుంది. కరెంట్లీ 56,800 దగ్గర ట్రేడ్ అవుతున్నాం మనం. సో ఒక 800-700 పాయింట్స్ పడితేనే దేర్ ఇస్ అ గుడ్ సపోర్ట్. అదర్వైజ్ ఇక్కడ నుంచి ర్యాలీ ఎంత వస్తుంది అనేది ఇట్స్ ఓన్లీ సిక్లాజికల్ లెవెల్స్ 58,000 ఆర్ 59,000 ఆర్ 60,000. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ అన్చార్టెడ్ జోన్ లో ట్రేడ్ అవుతుంది కాబట్టి మనం సపోర్ట్ పాయింట్స్ నే చాలా క్లియర్ గా ప్రెడిక్ట్ చేయొచ్చు. సో ఒకవేళ 56,098 కట్ అయింది అంటే కనుక నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడంటే 55,520, విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్. సో 55,500 నుంచి 56,000 మనం డిమాండ్ జోన్ అంటాం. అదేవిధంగా 57,000 నుంచి 58,000 దాని సప్లై జోన్ అంటాం. సో బై ఒక స్టీప్ కరెక్షన్స్ వచ్చి డిప్స్ వస్తేనే వన్ షుడ్ ట్రై టు బై, ఎందుకంటే రిస్క్ రివార్డ్ ఈ స్టేజ్ లో ఏమాత్రం ఫేవరబుల్ గా లేదు. సో ఓన్లీ లూజర్ బ్యాంక్ నిఫ్టీ నేమ్స్ లో ఐసిఐసిఐ బ్యాంక్ నిఫ్టీలో ఏదైతే వీక్ ఉందో ఇక్కడ కూడా అదే వీక్నెస్ ఎక్స్పెక్ట్ చేసింది 1.7% డౌన్ తోటి. ఇక కోటక్ బ్యాంక్ లీడ్ తీసుకుందని చెప్పాలి. ప్రైవేట్ బ్యాంక్స్ ఈ రోజు చాలా చాలా అవుట్ పర్ఫార్మ్ చేసాయి. 3% గెయిన్ తోటి కోటక్ బ్యాంక్ ఫస్ట్ గా నిలిచింది. దాని తర్వాత ఏయూ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, పిఎన్బి ఇవన్నీ క్లోజ్ టు అబౌట్ 2% పెరగటం చేసాం. అదేవిధంగా కెనరా బ్యాంక్, ఇండస్ ఇండ్, ఐడిఎఫ్సి మోర్ దాన్ 1% పెరిగింది. ఇక లీస్ట్ పెరిగిన నేమ్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో ఇది కాంట్రవర్సీలో ఉంది. మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా ఆ, వాళ్ళ సిఇఓ మీద కంటిన్యూస్ అటాక్ ఉంది, అతను ఫ్రాడ్ చేశాడు అది ఇది అని. సో మేబీ అది ఒక రీజన్ కూడా కావచ్చు ఇక్కడ. ఇక ఎఫ్ అండ్ నేమ్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక సేమ్ సెక్టర్స్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ హావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్. సో ఐఏఎఫ్ఎల్, బంధన్ బ్యాంక్, మన్నాపురం, గోల్డ్ లోన్ కంపెనీస్ మనం ఫ్రైడే కూడా అనుకున్నాం. ఆర్బీఐ గవర్నర్ 2.5 lakhs బిలో గోల్డ్ లోన్స్ కి రెస్ట్రిక్షన్ 75 నుంచి ఆల్మోస్ట్ 85% కి పెంచారు అని చెప్పి. సో మన్నాపురం ఈ రోజు కూడా 7% పెరగటం చేసాం. ముత్తూట్ ఫైనాన్స్ అబౌట్ 4%. ఇక బ్రోకింగ్ రిలేటెడ్ నేమ్స్ లైక్ ఎంసీఎక్స్, ఐఎక్స్ లాంటి స్టాక్స్ కొద్దిగా పెరగటం చేసాం. అండ్ కొన్ని నేమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ అవుట్ ఆఫ్ ఫినాన్షియల్స్ అనుకుంటే కనుక ఇట్స్ ఎంసీఎక్స్, ఆఫ్ కోర్స్ ఇది బ్రోకింగ్ రిలేటెడ్ నేమ్. అదేవిధంగా ఆయిల్ గ్యాస్ రిలేటెడ్ కంపెనీస్ లైక్ ఎంజిఎల్, మహానగర్ గ్యాస్ లిమిటెడ్ లాంటి స్టాక్స్. అదేవిధంగా ఫినాన్షియల్ లో అగైన్ ఇర్డా లాంటివి, హిందుస్థాన్ జింక్, మిడ్ క్యాప్ ఐటీలో ఓఎఫ్ఎస్ఎస్ లాంటి స్టాక్స్. ఐ థింక్ ఎయిర్లైన్ స్పేస్ లో ఈ రోజు కూడా ఇండిగో ఎయిర్లైన్స్ కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ ఫార్మా నేమ్స్ లో ఈరోజు లారస్ ల్యాబ్ ని చెప్పుకోవాలి. బికాస్ ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 661 కూడా క్రాస్ అయ్యి ఈరోజు అబోవ్ దట్ క్లోజ్ అయింది 666 దగ్గర. ఆఫ్ కోర్స్ ఇక్కడ నుంచి ఇంకా పెరుగుతుందంటే కనుక మనం గత కొన్ని రోజులుగా అనుకుంటున్నాం 724 ఆఫ్ ఏదైతే ఉందో దాని టార్గెట్ ఆల్రెడీ అక్కడ వరకు అయితే ఛాన్సెస్ ఉంది. బట్ వర్టికలీ పెరుగుతుందా, కరెక్షన్ వచ్చి పెరుగుతుందా అంటే కనుక మేబీ కొద్దిగా కన్సాలిడేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో 618 ఇప్పుడు 20-day మూవింగ్ యావరేజ్, అంటే ఇక్కడ నుంచి 50 రూపీస్ పడితే కనుక దట్ విల్ బికమ్ ఏ స్క్రీమింగ్ బై. అఫ్ కోర్స్ స్వింగ్ లో ఏదైతే ఉందో కొద్దిగా దూరంగా ఉంది 572, దట్ షుడ్ బి కెప్ట్ యాజ్ స్టాప్ లాస్. అండ్ 724 దాటినాక అగైన్ ఐ థింక్ అన్చార్టెడ్ జోన్ లోకి వెళ్తుంది, న్యూ ఆర్బిట్ లోకి వెళ్తుంది. కాబట్టి ఈ స్టాక్ ని వన్ షుడ్ డెఫినెట్లీ ఫోకస్ అండ్ ప్రాబ్లీ డిప్స్ లో కొనే ప్రయత్నం చేయాలి. ఇక వీక్ అయిన నేమ్స్ లో ఐ థింక్ హైబీటా నేమ్స్ అండ్ జ్యువెలరీ స్టాక్స్, కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ లేదంటే అపోలో హాస్పిటల్, ఐ థింక్ ఇది ఆల్రెడీ మనం అనుకున్నాం నిఫ్టీ కాంపోనెంట్. అదేవిధంగా బ్లూ స్టార్ కంపెనీ. సో సమ్మర్ సీజన్ అయిపోతుంది ప్రాబ్లీ, ఐ థింక్ అక్కడ సెల్లింగ్ రావడం చూసాం. డిఫెన్స్ నేమ్స్ లో ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ క్లియర్లీ కనపడింది మనకి. కాంకర్, మజగడాంగ్ లాంటి స్టాక్స్. కొన్ని పిఎస్యు నేమ్స్ లైక్ సేల్, కొన్నిట్లో ఎక్కడైతే మంచి ర్యాలీ వచ్చిందో యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్ కానీ, పాలసీ బజార్ కానీ, పతాంజలి కానీ, ఇవన్నీ కూడా కొద్దిగా వీక్నెస్ అనేది రావడం చూస్తున్నాం. ఐ థింక్ రిటైల్ నేమ్స్ లో డీమార్ట్ లో కొద్దిగా పార్షియల్ ప్రాఫిట్స్ అనేది మనకి రావడం చూస్తున్నాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఇక్కడ కూడా ఫైనాన్షియల్స్ డామినేట్ చేశాయి. ఐ థింక్ బిఫోర్ దట్ వీ హావ్ టు టాక్ అబౌట్ టీవీఎస్ ఎలక్ట్రానిక్స్. సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక ఫ్రైడే రోజు 20% పెరిగిన స్టాక్ ఈ రోజు అగైన్ ఒక 10% పెరగటం చూసాం. ఈరోజు హ్యూజ్ వాల్యూమ్. సో ఫ్రైడేనే మనం చాలా వాల్యూమ్ అనుకున్నాం. దీని యావరేజ్ వాల్యూమ్ 20,000 to 50,000 అయ్యేది. ఫ్రైడే 13 lakhs అయింది, ఈరోజు అగైన్ 43 lakhs అయింది. సో మేబీ సమ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ఈ లెవెల్లో. రీజన్ ఏంటంటే ఎప్పుడు కూడా ఇంత వాల్యూమ్స్ వచ్చినప్పుడు హై లెవెల్లో ఇన్స్టిట్యూషన్ కొంటాయి కాబట్టి మేబీ ఇక్కడ నుంచి కన్సాలిడేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక అదర్ నేమ్స్ లో మనం చూస్తే కనుక ఫినాన్షియల్ నేమ్స్ లో 5 స్టార్ కానీ, జేఎం ఫైనాన్షియల్స్ ఇవన్నీ 8-10% వరకు పెరగటం చేసాం. సర్ప్రైజింగ్లీ స్మాల్ నేమ్స్ ఇన్ పవర్ సెక్టర్ ఈ రోజు ఒక మంచి ర్యాలీ రావటం చేసాం. సో గ్రీన్ పవర్ కానీ, రతన్ పవర్ కానీ, జేపీ పవర్,
ఆఫ్ కోర్స్ రిలయన్స్ పవర్ ఇవన్నీ కూడా సబ్ 15-20 రూపీస్ ఉన్న స్టాక్స్. ఆఫ్ కోర్స్ రిలయన్స్ పవర్ చాలా పెరిగింది ఈ మధ్య. సో వీటన్నిటిలో కూడా ఒక మంచి ర్యాలీ రావటం చూసాం. ఇంకా అదర్ నేమ్స్ మనం చూస్తే కనుక శంకరా బిల్డ్కాన్ కానీ ప్రాజ్ ఇండస్ట్రీస్ ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మంచి ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ రావటం చూస్తున్నాం. సో 533 దగ్గర క్లోజ్ అవటం చూస్తున్నాం. సో ఇట్ జస్ట్ అబౌట్ 20 రూపీస్ అవే ఫ్రమ్ 3 months హై 552 ఎప్పుడైతే దాటుతుందో మేబీ 594 ఏదైతే 200 మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ దాకా కూడా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో ఆ నేమ్ ఒకటి వీ నీడ్ టు వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలి. అదేవిధంగా మిడ్ క్యాప్ ఐటీ నేమ్స్ లో హ్యాపీయెస్ట్ మైండ్స్ కానీ కొన్ని నేమ్స్ లైక్ కళామందిర్, జేపీఎస్ సెట్స్ కూడా ఈరోజు పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. హుండై ఆఫ్టర్ ప్రొలాంగ్డ్ ఫాల్ ఐ థింక్ ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అవటం చూసాం మేబీ బికాస్ ఆఫ్ సమ్ న్యూస్. రైల్వే నేమ్స్ కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. అబౌట్ 200 మూవింగ్ యావరేజ్ కొని రావటం చూసాం టెక్స్టైల్ లాంటి స్టాక్స్ లో. వీక్నెస్ ఎగ్జిబిట్ చేసిన నేమ్స్ మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ అగైన్ డిఫెన్స్ నేమ్స్ ఇందాక అనుకున్న ఎఫ్ఎండో నేమ్స్ లేవైతే కొచిన్ షిప్ యార్డ్ కానీ డేటా ప్యాటర్న్స్ కానీ జెన్ టెక్నాలజీస్ ఇవన్నీ అబౌట్ 3% దాకా కరెక్ట్ అవటం చూసాం. కోర్స్ అపోలో మైక్రాన్స్ ఒక 3% కరెక్ట్ అవటం చూసాం. స్విగ్గీ ఇందాకే అనుకున్నాం. జెప్టో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాబ్లీ ఐ థింక్ 50% ఆఫ్ ద డెలివరీ ఛార్జెస్ చేస్తామని వార్త రావటం స్విగ్గీలో కొద్ది సెల్ ఆఫ్ రావటం చూసాం. కొన్ని నేమ్స్ లైక్ కల్పతరు అండ్ క్యాప్రీ గ్లోబల్ ఆఫ్ కోర్స్ అది ఫైనాన్స్ నేమ్, ఇది కూడా చాలా మంచి ఆర్డర్స్ రావడంతో కల్పతరులో ఒక మంచి బయింగ్ అనేది రావటం చూస్తున్నాం. అండ్ వీక్ అయిన నేమ్స్ లో అగైన్ మనకి చూస్తే కనుక ఫోర్స్ మోటార్ కానీ న్యూల్యాండ్ కానీ సువెన్ ఫార్మా, మెడ్ ప్లస్ ఇట్లాంటి స్టాక్స్ అన్ని కూడా పోకర్నా, హెచ్ఎల్డి గ్లాస్, ఎంఈ ఆర్గానిక్స్, సో ఇవన్నీ కూడా బిట్వీన్ 1.5 to 3% వరకు కరెక్ట్ అవుతాం చూసాం. సో నథింగ్ సిగ్నిఫికెంట్, ఇట్స్ ఓన్లీ అ ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పుకోవాలి మనం. సో రిజల్ట్ సీజన్ ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి రిజల్ట్స్ ఏ కంపెనీస్ బాగా ఇచ్చాయి, ఏ సెక్టర్స్ బాగా ఇచ్చాయి అనేది ట్రేడర్స్ ఆర్ ఇన్వెస్టర్స్ ఫోకస్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా గ్లోబల్ క్యూస్ ఎలా ఉన్నాయి అనేది అక్కడి నుంచి కూడా ఇప్పుడు తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే ఇంకో 2 weeks ఆర్ మేబీ ఇంకొక 21 days లో అగైన్ జూన్ మంత్ ఎండ్ అవుతుంది. ఆ జూన్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా మనకి జూలైలో రావటం మొదలెడతాయి కాబట్టి దెన్ ద ఫోకస్ విల్ షిఫ్ట్ దేర్. అక్కడ వరకు కొద్ది కన్సాలిడేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రిజల్ట్స్ అయితే ఎక్కడ బాగా ఇచ్చారో అక్కడ ప్రాబ్లీ ఫండ్ మేనేజర్స్ వాళ్ళ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా రిజల్ట్స్ ఎక్కడైతే బాగాలేదో ఆ స్టాక్ లో వచ్చి కొంచెం మూవ్ అవుట్ అయ్యే ప్రయత్నం చేస్తారు. సో మన దగ్గర ఉన్న స్టాక్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాయి ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో క్రూషియల్ లెవెల్స్ ని బ్రీచ్ అవుతున్నాయి అదొకటి చూసుకోవాలి. న్యూ హైస్ వస్తున్నాయా, స్వింగ్ హైస్ బ్రీచ్ అవుతున్నాయి అవి కూడా మనం చూసుకుంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లారస్ లాంటి స్టాక్స్ ఇవన్నిట్లో కూడా కేర్ఫుల్ గా మనం వాచ్ చేసుకుంటుంటారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.